ఈడు కాలేజ్కి వస్తా అని చెప్పి ఎప్పుడు దింగుతాడు, ఒక్కరోజు కూడా కరెక్ట్ టైంకి రాడు. ఈడనేం బస్ టైం అవుతుంది. అరే సుల్లిగా వస్తావా రావా, లేకపోతే ఇంట్లోనే బంతున్నావారా టైం అవుతుంటే? కళ్ళు దెంగిన అబ్బాయి నీ ఎదురుగానే పెట్టుకొని వస్తావరా అని అడుగుతున్నావు. మామ నువ్వా? నేను కూడా గుడ్డోడు అనుకున్నారా నాయన. సారీ సారీ సారీ. నీకు గుద్ద బాగా బలిచిందిరా, అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు. ఏదో ఒక రోజు దొరకపోతావా, అప్పుడు నేను చెప్పబోతున్నా. మరి ఇంతసేపు ఆతులు వీకిన ఎవరా ఇంట్లో? ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నారా నీకు? కాలేజ్ బస్ వెళ్ళిపోయింది, ఇప్పుడు గుద్ద తెంగించుకుంటా ప్రైవేట్ బస్సులో పోవాలి. మీ అయ్య కిరాయిలకు ఇస్తాడు, మా అయ్య కిరాయిలకు ఇయ్యడు. అడిగితే మళ్ళీ వచ్చేది అంత. అరే సొల్లు, నేను కిరాయిలకు నేను పెట్టుకుంటా కదా, టార్చర్ పెడుతూ మనిషిని ఒకటే. సరేపా పోదాం. నువ్వు ఫస్ట్ ఆ కళ్ళద్దాలు తీరా, గుడ్డిలని చూడక. ఎందుకు మావా నీకు నన్ను చూసి అంత కాలుతుంది? నాకు తెలుసురా మీకు కాలుతుందని నాకు తెలుసు, కానీ కడుపులో పెట్టుకోర్రా ఒకటేసారి అట్లా గక్కకండి. అబ్బో ఈడో పెద్ద అంబా అని మళ్ళీ ఈయన కోసం మేము కొట్టుకున్నాడు. సొల్లాపు కానీ ఫస్ట్ పారా సుల్లిగా. ఇజ్జర్రా ఇజ్జర్రా ఒకసారి ఇజ్జర్రా రే ఇజ్జర్రు. ఎందుకురా? ఫస్ట్ రారా సుల్లిగా, తర్వాతకి చెప్తా కానీ. చెప్పు బేదు, చెప్తాను చెప్పి మళ్ళీ ఇక్కడికి రమ్మని కథలు దింగుతున్నావు. ఒకసారి అది చూడు మామ, పిల్ల వచ్చింది. ఏ పిల్లరు? వామ్మో ఇది వచ్చింది ఏంది? గుడి గంటలు కొట్టిన వేళ నా గుండెల్లో ప్రేమ పొంగెను ఇలా. పుసుక్కున దాన్ని నువ్వు లవ్ చేసావో, నీ జీవితం మట్ట గుడిసి పోద్ది. నీ గుద్దలగాలుతుందని నాకు తెలుసు, కుదనోరు మూసుకొని దెంగే. ఇప్పుడు ఇట్లనే నీకు అనిపిస్తది, అసలు మ్యాటర్ తెలిసినాక చల్లబడుతుంది. హే కథలు తెంగకుండా పక్క జర్రా, అమ్మాయి ఎక్కువసేపు లైన్ వేసుకుంటా బస్సు వచ్చేదాకా. అరే అమ్మాయికి లైన్ వేసుకుంటూ తప్ప నీకు ఇక్కడ ఏ పని లేదారా? వేరే పని చేసుకుందాంపా. అరే నీకు అమ్మాయిలతో మాట్లాడకపోతే దెంగేరా ఈ నుంచి. పులిహోర కలుపుతున్న మధ్యలో ఇంటరప్షన్ చేయకు. నీకు చేత కాదంటే చేత కాదని వెళ్ళిపో, అంతే, అంతవరకే. అబ్బో నీ జీ మామూలుగా బలవలేదురా, ఒక రేంజ్ లో బలిసి తెలుస్తుందా నీకే ముందు ముందు. నువ్వు ఇట్రా బే, నువ్వు ఇట్రా, నేనన్నా సెట్ చేసుకుంటా. పిల్ల పడకపోతే గుద్దనోరు మూసుకొని పక్కకు దిగి, నీకు ఇష్టం లేకపోతే. పులిహోర కలుపుతాలని కలపని ఏమెందుకు వచ్చాగా. కలుపుకో నాన్న, పోయి కలుపుకో, పులిహోర కలుపుకో, దాంట్లో లేపన వేసుకో, ఇంకేమన్నా చింతపండు గట్టి కలుపు పులిహోర. మాకు తెలుసుగానే నువ్వేం చెప్పకమ్మ పేలవా, సైడ్కి రా. సరే నీ తీట నాదేం పోయింది, కొత్తిమీర కట్ట. ఏ కాలేజ్ మీది? పక్కనే కాలేజ్ అండి మాది. అవునా, అదే కాలేజ్ పేరు ఒకసారి చెప్తారా? మా కాలేజ్ పేరు వచ్చేసి దెబ్బ దెబ్బ. అర్థమైందా? నువ్వు మధ్యలో పోయినా అనుకో, నిన్ను కూడా దెబ్బ దెబ్బ. ఎందుకురా ఇంత నెగిటివ్ మైండ్ తోటి ఉంటావు? నీకు అమ్మాయిలను పడేయడం తెలియదు, వాళ్ళతో మాట్లాడడం తెలియదు. నాలాగా మాట్లాడేటోని మాత్రం ఎంకరేజ్ చేయరు. ఫస్ట్ థింగ్ ఏ నుంచి చూస్తున్నా చూస్తున్నా అన్ని చూస్తున్నా, తర్వాత చెప్తా నీ సంగతి. ఏ గ్రూప్ మీది కాలేజ్లో? బీటెక్ థర్డ్ ఇయర్. అరే నేను చెప్పింది నేను సపడంట ఏం అడగకు, ఇక్కడికే చాలు మస్తు ఓవరైంది. నువ్వు కథలు దెంగకు. అమ్మాయి పక్కనే ఉన్నప్పుడు నువ్వు మూసుకొని పక్కకి దెంగి. ఇప్పుడు చూడు, అమ్మాయిని ఇన్స్టా అకౌంట్ అడుగుతా ఎట్లా ఇస్తుందో. మీరు ఏమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగనా? పర్లేదు చెప్పండి. మీది ఇన్స్టా అకౌంట్ ఏమన్నా ఉంటే ఇస్తారా? ఎందుకు? నేను కూడా మీ గ్రూప్ సేమ్ ఇయర్, సో ఏమన్నా డౌట్స్ ఉంటే మెసేజ్ చేద్దామని. మీ అయ్యా శాలరీలు కట్టేది సార్లోనే డౌట్లు అడగనీకే, ఇట్లా అమ్మాయిల నెంబర్లు తీసుకొని వాళ్ళకి మెసేజ్ చేయనీకి కాదు. అరే నీకు దండం పెడతా, నేనేదో కాళ్ళ మీద పడి నేనేదో చేస్తున్నా కష్టపడుకుంటా. నువ్వు మధ్యలో వచ్చి చెలకేయకు. నువ్వు ఫస్ట్ నుంచి దెంగేరా ప్లీజ్. సరే సరే సరేలే, నేను కకృతి పడకు, అడుకో, ఏం మధ్యలో రాగానే అడుకో అడుకో. ఇస్తారా? తీసుకోండి. అది నా దగ్గర ఉండదు ఫోను, కాకపోతే నేను మెసేజెస్ చూసుకొని రిప్లై ఇస్తా. స్మైలీ 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 స్మైలీ. వావ్ మంచి ఐడి. మీ లెక్కనే స్మైల్ ఇస్తూ ఉంటుందా ఐడి కూడా? నీ లెక్క కకృతి పడుతుంటదిరా సుల్లిగా. నిన్ను అడిగినా నీకెందుకు బే? ఇందాక నుంచి చెప్తున్నా కూసురా కూసురా అని. ఓకే మెసేజ్ చేస్తా, రిప్లై ఇస్తారా? మెసేజ్ చూసుకుంటే పక్కా మీకు రిప్లై ఇస్తాను. ఒరే నువ్వు బాగా సంబరపడిపోతున్నావు కానీ అక్కడ అంతేం ఉండదు, నీ ఇష్టం తర్వాతకి. అరే నువ్వు కొద్దిసేపు కాము ఉండొచ్చు కదా మావ, ఎందుకు ఇట్లా గుద్దలదం చేస్తావు నన్ను? సరే సరే నీ సావు నువ్వు సావు, నేనైతే పోతున్నా మరి. ఇన్ని రోజులకు నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు మావా. ప్లీజ్ ఇక నుంచి దెంగే, నువ్వు అర్జెంటుగా దెంగే. అసలు నా కంటికి కూడా కనపడకు 2 రోజుల దాకా, నేను ఫోన్ చేస్తే తప్ప. చేస్తావరా? నువ్వు పక్కా చేస్తావు, నాకు తెలియదా? అప్పటి వరకు నేను కూడా నీకేం ఫోన్ చేయలే.
పో నీ ఇష్టం, సావు ఎటన్నా సావు. ఎదవ కుళ్ళుకొని చచ్చిపోతున్నట్టుంది, మనకే పడ్డదని. నీ ఎదవ మనవరిస్తే. సరే బస్సు వస్తుంది, బాయ్. ఓకే బాయ్. మీరు ఇంత స్వీట్గా చెప్తుంటే చచ్చిపోవాలనిపిస్తుందండి. పొద్దుగాల పాపని గెలిగినాం కదా, ఆ పాపకి ఎట్లానైనా ఈ రోజు నైట్ ప్రపోజ్ చేసేయాల్సిందే. ఫస్ట్ అయితే మెసేజ్ చేస్తాం. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? చీచి, ఈ రోజు అయితే మార్కెట్ చాలా డల్గా ఉంది. ఇంటికి వెళ్ళి ఒక్క రెండు అన్నా చేసుకొని పోవాలి. ఇదేంటి ఎవరు కస్టమర్ మెసేజ్ చేసిండు? హాయా? మీ అమ్మాయి వింతోటి మాట్లాడే ఓపిక నాకు లేదు. ఒకటే మాట చెప్పేద్దాం. రూమ్కి అయితే 10,000, నార్మల్గా చెట్లకి అయితే 5,000. ఎటు పోయినా కూడా 2-3 గంటలే టైము. అంటే నేను ఇంతసేపు లవ్ చేసింది ఏమన్నా? వామ్మో, ఫస్ట్ ఇంక అర్జెంట్గా ఫోన్ చేయాలి. ఫోన్ లేపరా రా. అరే అరే అరే, అర్జెంటుగా నేను కలవాలి ప్లీజ్ రా. అరే ఏడునో బే? ఇంట్లోనే ఉన్నా, చెప్పరా. అర్జెంటుగా నేను కలవాలరా, ప్లీజ్ 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 ప్లీజ్. సరే సరే సరే, దా ఇంటికాడికి రా, కలుస్తుందా. సరే సరే, వస్తున్నా. ఆ పిల్లేందిరా 5,000 10,000 అని ముచ్చట చెప్తుంది. వచ్చినా ఇంకా రాలేవేందా అని చూస్తున్నా, అదే టాపిక్ మీద వచ్చినావా? అరే ప్లీజ్ చెప్పురా, నాకేం అర్థం కావట్లే. ఆ పిల్ల ఆ టైపే. ఆ టైప్ అంటే? అరే దిక్కపోతుందిగా, ఆ టైప్ అంటే అర్థం కావట్లేదురా. ఆ టైపు 5,000 10,000 అన్నప్పుడు అర్థం కాలే నీకు? అరే నాకెందుకో కాదనిపిస్తుందిరా, అమ్మాయిని చూస్తే అలా అనిపిస్తలేదురా, చాలా మంచిగా ఉంది. అరే ఓ లకడీ కప్పుల్, నీతోటి గొడవ పడే టైం నాకైతే లేదు, కానీ నీకు ఒక నిజమైన సత్యమైన ఒక ముచ్చట చెప్తా ఇను. అమ్మాయి నాకు పాతప్పుడు 1 సంవత్సరం కింద నా గర్ల్ ఫ్రెండ్, నా ఎగ్జామ్. నేను వదిలేసిందే ఈ 5,000 10,000 బేరానికి. నువ్వు తలుపుకుంటే తలుకోమావా, ఆమె ఎవరికైనా ఓకే. నీకు మంచి మంచి డిసీజెస్, ఇంకా ఆమెనే నీకు రిటర్న్ బోనస్ ఇస్తుంది. వామ్మో, అయ్యి నాకొద్దురా నాయన, నా వల్ల కాదు. ఇప్పటికే నాకు కింద దెంగిసి వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇది ఒకటి కొత్తగా క్రియేట్ చేసుకోలేను. థ్యాంక్స్ మావా, ఇంకోసారి నీకు కనపడను. నువ్వు ఇంత అమాయకుడు అనుకున్నా కానీ ఇంత అపరిచితుడు అని నాకు తెలియదురా. నువ్వు అమ్మాయిని పడేసి వదిలేసే సంవత్సరం కావడం ఏందిరా? ఇప్పటి వరకు నాకు ఒక్కలెవరు కూడా లేదని చెప్పినావు నువ్వు. నేను కనపడని అపరిచితునిరా, అది నీకు ఇప్పుడు అర్థమైంది అంతే. నీకు కాదు చెప్పాల్సింది నేను. నాకు ఫస్ట్ అర్జెంటుగా నేను ఇక్కడి నుంచి దెంగేరా. మరి ఎవడున్నా ఉన్నాడు, ఇప్పుడే దెంగే. ఆ ఎరుపుగాన్ని పంపించిన కానీ మీరు కూడా అట్లా మోసపోతే. మన ఛానల్కి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ వస్తాను.